చాలా కమర్షియల్. ఎంత కమర్షియల్ అంటే, అరే నరేష్ మా తాత చచ్చిపోయాడు రారా అంటే, అన్న పెట్రోల్ డబ్బులు ఒక 1000 రూపాయలు ఫోన్పే చేయన్న ఫస్ట్ అంటాడు. సొంత మా తాత చచ్చిపోయింది. సో వాడి మెంటాలిటీ వాడి స్టేజ్ అలాంటిది. సో వాడిని అనడానికి ఏం లేదు. వాడు చాలా జాగ్రత్త పరుడు. వాడిని చూసి చాలా నేర్చుకోవాలి మనలాంటి వాళ్ళు. అవును, నేను ఇది కూడా విన్నాను. నరేష్ అంటే ఫుల్ కమర్షియల్, అసలు ఏదైనా డబ్బు కమర్షియల్ అని కాదు కానీ జాగ్రత్త. ఇది కూడా విన్నాను నిజమే. యాక్చువల్ నేను అడగ రీజన్ కూడా అదే. నేను చెప్తున్నాను కదా, సొంత మా తాత చచ్చిపోయాడు రారా అన్నా కూడా పెట్రోల్ డబ్బులు ఎడతాడు. మా ఇంటికి భోజనం రమ్మంటే ఒక 500 ఫోన్ పే చేసి మనం పెట్రోల్ కొట్టించి మనం భోజనం పెట్టాలి వాడికి. వాడు అంత స్ట్రిక్ట్ ఉంటాడు. అండ్ ఇంకోటి నేను ఇది రీజన్ ఒకటి ఉంది బ్రో, వీళ్ళందరినీ తీసుకురావడం ఇది అంటే ఇలా వీళ్ళందరినీ తీసుకొని రావడం, జబర్దస్త్ ఇలా తీసుకొని రావడం వల్లనే జబర్దస్త్ కొంచెం కొంచెం అలా దిగింది అని అంటే యాక్సెప్ట్ చేస్తావా? లేదు, వీళ్ళంతా టాలెంటెడ్. నరేష్ గాని ఈ నరేష్ అనేది కదా అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక్కొక్కరిని నా టీంలో ఎప్పుడు నేను అంత ఎంకరేజ్ చేయలేదు ఎవరిని. ఒక 2-3 డైరెక్టర్ ఫోర్స్ వాళ్ళు తీసుకొచ్చి పెట్టాను తప్ప, వాళ్ళని తీసుకురావడం వల్ల జబర్దస్త్ డౌన్ అయిందంటే అది వద్దు. ఇప్పుడు సక్సెస్ అనేది ఎవరి చేతిలో ఉంటుంది? టీమ్ లీడర్ చేతిలో ఉంటుంది. వాడి స్కిట్ బాగా చేయలేక ఆడవాడి మీద తోసేయడం కరెక్ట్ కాదని నా ఫీలింగ్. వాడి వల్ల పోయింది అట్లా ఇప్పుడు అనుకోరు. సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా అది ఈక్వల్ గా ఫేస్ చేయాల్సింది టీమ్ లీడర్. ఎందుకు బ్రో సోషల్ మీడియాకి దూరం ఉండవు? నార్మల్ గా ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా అసలు యూట్యూబ్ అంటే ఇప్పటి వరకు యూట్యూబ్ అని కానీ ఇది చెప్తా శివ ఫ్రాంక్ గా, సోషల్ మీడియాలోకి వెళ్ళడం ఏంటంటే బట్టలు ఇప్పి రోడ్డు మీదకి రావడం లాంటిది. నిజంగా నువ్వు బట్టలు ఎక్కడ చేంజ్ చేసుకోవాలి? బెడ్రూమ్ లో చేంజ్ చేసుకోవాలి. రోడ్డు మీద చేంజ్ చేసుకుంటే ఏమవుతుంది? ప్రతి వాడు అడుగుతాడు నేను. అర్థమైందా? ప్రతి వాడు